ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 25. నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఒక సువార్తికుడు ఒక పర్యాయం ఒక క్రైస్తవ గృహంలో కొన్ని దినములు నివసించెను. ఆ స్థలమును విడిపోవునప్పుడు ఈ విధముగా ప్రార్థించెను: ఓ దేవా, ఈ ఇంటి వారు బాగుగా నన్ను పరామర్శించిరి, వీరికి కావలసిన వర్తమానము నిమ్ము, అనగా నీకొకటి కొదువుగానున్నదని వారితో పంచుకొనమని ప్రభువు చెప్పెను. తానెంతగా ప్రార్థించినను ప్రభు అదే వర్తమానమునిచ్చెను. వారు తనను చక్కగా పరామర్శించినందువలన ఈ వాక్య భాగము ద్వారా వారిని హెచ్చరించుటకు వెనుకాడెను. కనుక నీకు ఒకటి కొదువుగానున్నది అని ఒక కాగితముపై వ్రాసి ఒక కిటికీకి అంటించెను. తర్వాత ఆ ఇంటి వారికి వందనములు చెప్పి వెళ్ళిపోయిను. ఆ ఇంటి యజమానురాలు కొంతసేపైన తర్వాత గదిలోనికి వెళ్ళగా ఆ కాగితము మీద వ్రాసిన మాటలు కనబడెను. మన కొరకై ఆ దైవజనుడు వ్రాసిన మాటలను ఎరిగి, ఓ దేవా, వీటి అర్థమును మాకు తెలియచేయమని ప్రార్థించిరి. అట్లు ప్రార్థించగా దేవుడు వారి మనోనేత్రములను తెరచెను. వారు తిరిగి జన్మించిరి. అంతవరకు వారు తమ స్వంత క్రియలపై ఆధారపడి ఉండిరి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.